పని కానీ లోపల బాధ ఎవరు చెప్పుకోలేను నేను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఓల్డేజ్ హోమ్కి వచ్చాను. నాగచంద్రిక గారిని కలవడానికి వచ్చాను. అలాగే ఇక్కడ అందరూ ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్ వాళ్ళు ఉన్నారు, బర్న్ అయిన వాళ్ళని, చిన్నపిల్లల్ని ఓల్డేజ్ హోమ్ అని పెట్టారు కానీ వాళ్ళు కాదండి, అందరికీ తన సేవలు అందిస్తుంది. ఈరోజు తనతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాము, వెళ్దాం రండి. చంద్రిక గారు శ్రీమతి నాగచంద్రిక గారు తానొక అలుపెరగని కెరటం, తానొక శ్రమజీవి, విధి వక్రించిన విజేతే అయిన నాగచంద్రిక, ఒక సంకల్పానికి, ఒక ఆశయానికి రంగవల్లిక నాగచంద్రిక. నాలాగా ఎందరో వారందరికీ నేనున్నాను అన్న ఆపన్న హస్తం నాగచంద్రిక. తన అంతరంగ మానసిక కోవెలలో సేవల దేవుళ్లను ప్రతిష్ఠించిన పల్లవించే అనంత రాగాల సంగమ దీపిక, అనురాగాల వాటిక, అమ్మగా, అమృతమూర్తిగా, జోలపాటల నాదతరంగం నాగచంద్రిక. అమ్మలను మరిపించే ఆజన్మాంతపు సేవల ఆధిముత్యం నాగచంద్రిక. తన జీవితమంతా చీకటిమయం ఉన్న ఎందరి జీవితాలలో వెలుగు నింపిన అమావాస్య చంద్రిక ఈ మన నాగచంద్రిక. తనతో మన ముఖాముఖి. అందరికీ నమస్కారం అండి. నేను రమ్య, శ్రీ రాగరమ్య ఆఫీషియల్కి స్వాగతం. ఈరోజు మనం కిన్నెర వెల్ఫేర్ సొసైటీ నాగచంద్రిక గారి దగ్గరికి వచ్చామండి. తనతో ఒక చిన్న ముఖాముఖి. నమస్కారం అండి. చంద్రిక గారు బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు అందరూ విమెన్ ఎన్జిఓస్ని ఇన్వైట్ చేసి ఒక గెట్ టుగెదర్ పెట్టారు. ఆ రోజు కలిసినప్పుడే నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాను కదా. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీ సర్వీసెస్ కోసము మా ఛానల్ కూడా అన్ని అందరికీ తెలియాలని కూడా నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీరు బిజీ ఉండడం, నేను బిజీ ఉండడం వల్ల రాలేకపోయినాను. సో మనం ముఖాముఖిలోకి వెళ్ళిపోదాము. తప్పకుండా. ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది చంద్రిక గారు? 20 years అయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 years నుంచి. మీరు బయట మనం చూస్తేనేమో ఓల్డేజ్ హోమ్ అని ఉంది, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చాలా మందిని కలిసాను కదా, డిప్రెషన్ ఉన్న వాళ్ళు, బెడ్ రీడర్, ఇట్లా వాళ్ళందరూ సర్వీసెస్ మీరు అందిస్తున్నారు. సో చిన్నపిల్లలు అందరూ మీకు ఎక్కడ ఎవరికి ఏం అవసరము అని అనుకుంటే వాళ్ళు మీ అడ్రస్ చెప్పేలాగా బయట ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓన్లీ ఓల్డ్ వాళ్ళే కాదు, ఓల్డ్ అంటే ఇప్పుడు 102 years 104 years అట్లా వాళ్ళకి కూడా మీరు సర్వీసెస్ చేస్తున్నారు. డిప్రెషన్ వాళ్ళకి, బెడ్ రీడర్ వాళ్ళకి, చిన్నపిల్లలకి, బర్న్ అయిన వాళ్ళకి. ఇంత పేషెన్స్ ఇది చెయ్యాలి, ఇలా స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? నాకు ఏమైపోయిందంటే నేను చేస్తున్న సర్వీస్లో ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఒకటే బాగా అందరికీ అలా నిర్ధారణ అయిపోయింది అనమాట. సో ఎక్కడన్నా పెద్దవాళ్ళకి ఏదన్నా అయిందంటే ఎవరంటే కిన్నెరాకి తీసుకెళ్ళండి అని. కానీ ఇక్కడ ఓల్డ్ పీపుల్కి చేయాలా, వీళ్ళకి చేయాలా అనేది ఏమీ లేదు. నాకు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ కష్టం వస్తే, ఎవరికి కష్టం వస్తే, అది ఏజ్తో కానీ, డబ్బు ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ, కడుబీద వాళ్ళ, లేదా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళ, వీళ్ళకి ఎవరు లేరు. ఎలా మనకు తీసుకొస్తే ఎట్లా చేస్తాము అనేది కూడా ఏమీ లేదు నాకు మొదటి నుంచి కూడా. ఎక్కడ కష్టం వస్తే అక్కడ స్పందించి ఇమీడియట్గా వాళ్ళకు నాకు చేతనైనంత వరకు నా కళ్ళలో పడితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి 1 year బాబు నుంచి
105 వరకు చేశాను, చేస్తున్నాను కూడా ఇప్పటికి కూడా. ఇప్పుడు కష్టం అనేది ఎంత డబ్బున్నా ఎవరికైనా కూడా వయసు అని ఏది నిమిత్తం లేదు దాంట్లో. కష్టం కష్టమే, ఎవరికైనా కష్టమే అది. ఆ కష్టంలో ఉన్న వాళ్ళని కొంచెం కాస్త ఓదార్పు మనం ఇచ్చేయగలిగేది, కాస్త సర్వీస్ సేవ ఆ టైంలో ఏం చేయగలుగుతాం మనకి వాళ్ళకి ఆ బాధ తగ్గడానికి, అది చెయ్యాలని ఒక ఆ ఉద్దేశంతోనే దీన్ని నేను మొదలుపెట్టాను. ఇది ఫస్ట్ నేను కూడా మామూలుగానే ఒక ఎంప్లాయీ. నేను మామూలుగా ఏపీ ట్రాన్స్కోలో జాబ్ చేసేదాన్ని. విద్యుత్ సౌదా ఉంది కదా హైదరాబాద్లో, ఈనాడు పక్కన ఆఫీస్లోనే. నా అపాయింట్మెంట్ కూడా అక్కడే నేను స్టార్ట్ చేసినాను జాబ్ అనేది. ఆ తర్వాత నా కొన్ని సంవత్సరాలు ఉద్యోగంలో గడిచిపోయింది. మా మేనత్త అంటే మా నాన్న అక్క, అందుకు పిల్లలు లేకపోతే నన్ను 1.5 year అప్పుడు మా నాన్న ఆవిడకి పెంపకానికి ఇచ్చేశారు. నేను ఒక్కదాన్ని కాక 3 తమ్ముళ్ళు. నాకు అనిపించేది అప్పుడు, ఏంటి మా నాన్న నన్ను ఎందుకు ఇచ్చేసాడు వీళ్ళకి, నాకు కూడా అమ్మ కావాలనిపిస్తుంది కదా, ఎంతమంది మనం చూస్తామని అమ్మ కావాలనిపించేది. సో మా నాన్నని అడిగేదాన్ని, నన్ను ఎందుకు ఇచ్చినావు వాళ్ళకి, నువ్వు తమ్ముళ్ళని ఇవ్వచ్చు కదా ఎవరినో ఒకరిని అని. కానీ వాళ్ళు నాకు ఆడపిల్లే కావాలని అడిగిందంట మా అత్త. అంటే మా నాన్నగారు ఇంకా సరే, ఆమె టీచరు, మా మామగారు కూడా టీచరు. అక్కడ కడప దగ్గర ఎర్రగుంట్ల అని ఒక చిన్న గ్రామం అది, అక్కడ పెరిగాను నేను వాళ్ళ చేతుల్లో. వాళ్ళే పెంచారు. 10వ తరగతి వరకు అక్కడే చదివాను నేను. 10వ తరగతి అయిపోతూనే మ్యారేజ్ చేశారనమాట. మ్యారేజ్ చేయడము, తర్వాత నేను అత్తగారింటికి వెళ్ళడము, కడప వాళ్ళది, అక్కడ పెరిగాను నేను. పెరిగి అక్కడ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారింట్లోనే ఉండేదాన్ని నేను. అక్కడ చాలా చిన్న వయసు, అసలు పెళ్ళి అంటే తెలియదు, భర్త అంటే తెలియదు, ఏం చేయాలో తెలియదు. చదువు, ఇల్లు ఏదో గారవంగా పెంచారు. బంధువులు బాగా ఇప్పట్లాగా ఇక్కడ ఉంది రమ్య, అసలు అప్పుడు అసలు ఎంతమందో ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇంట్లో వంట పెట్టడము, వాళ్ళు అందరితో కలిసి భోజనం చేయడము, అందరితో కలిసి పడుకోవడము, మా పెద్దమ్మ వాళ్ళ పక్కన పడుకుంటే వాళ్ళ కథలు చెప్పడము, అవన్నీ వినడము. ఇట్లా అంతమందిలో అంత చక్కటి ఇదిలో పెరిగినాము. ఇప్పుడు అసలు మన పిల్లలకి మనం అవన్నీ ఏమీ ఇవ్వలేకపోతున్నాము, విలువలే లేవు. అందుకని ఇప్పుడు ఇట్లా పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళని చూడాలని కానీ, బాధ్యత తీసుకోవాలని కానీ, అమ్మా నాన్నని చూడాలని కానీ, అసలు ఏదీ లేకుండా పెరుగుతున్నారంటే కుటుంబ వాతావరణం ఇట్లా కావడం వల్లనే అని నాకు అనిపిస్తుంది అనమాట. అలా పెరిగా నేను. అతను అత్తగారింటికి వెళ్ళిపోయాను. అత్తగారింటికి పోతే కొన్ని సంఘటనలు అక్కడ మా అత్తగారి వాళ్ళకి బాగా ఆస్తి బాగా ఉండేదన్నమాట. అతను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేవారు మా వారు. చాలా చిన్నదాన్ని నేను, అతనికంటే కూడా 18 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. సో వాళ్ళు ఏంటంటే బాగా ఆస్తి ఉంది, బాగా ఉన్నారు, బాగుంటుంది, దగ్గర వాళ్ళు బంధువులు బాగా చూసుకుంటారు పాపనని. అప్పుడు ఎక్కడ మనము అమ్మవాళ్ళు ఏం చెప్తే అది వినడము. ఎవరికి అసలు భర్త అంటే ఇలా జాబ్ చేయాలి, ఇట్లా కారు ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఏమీ లేదు. వీళ్ళు చేసుకుంటే వాళ్ళు తీసుకొని పెళ్లి చేస్తుంటే మెడ వంచు తాళి కట్టించుకోవడం తప్ప తెలియదు. ఇప్పుడు పిల్లలకి భర్త అంటే ఎలా ఉండాలి, వాడు ఇలా ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, వాళ్ళకి ఇట్లా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా కోరికలు, ఆశలు, ఒక ఇండిపెండెన్స్ కూడా వాళ్ళకి ఉంటుంది. మా వయసులో వాళ్ళకి ఇప్పుడు అవన్నీ ఏమి తెలియదు, అసలు ఏమీ తెలిసేది కాదనమాట. అలా పోయినాను. అక్కడ పోతే వాళ్ళ ప్రాపర్టీస్ గురించి వాళ్ళు రోజు గొడవ పడేవాళ్ళు. రోజు గొడవ. అసలు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు కొట్లాడుకుంటారు. మా ఇంట్లో కొట్లాడాలి అనేది తెలియదు అసలు, ఇప్పుడు ఎవరు అర్చుకోవడం కూడా తెలియదు నాకు. కొట్లాడుకునేవాళ్ళు. మా అత్తగారు కొంచెం బాగా సతాయించేదనమాట. తట్టుకోలేకపోయినా నేను అది. అసలు చిన్నదాన్ని నేను, అసలు తట్టుకోలేకపోయేదాన్ని. ఎప్పుడు గొడవలు ఇట్లా ఉండేదన్నమాట. సో వాళ్ళు 4 అన్నదమ్ములు, 2 కజల్లు అలా ఉండేవాళ్ళు. ఒకసారి బాగా పెద్ద గొడవ అయిపోయింది. మా పెద్ద తోడు కూడా లేదు, మాట్లాడిస్తే మాట్లాడానని మా అత్తగారు వచ్చి చెప్పడము ఈయన వస్తుంది. అతను దెబ్బ వేసేసారు నా మీద. వేస్తే నాకు తెలియదు, ఫస్ట్ టైం దెబ్బ పడడం. భయపడిపోయినాను, అసలు ఇట్లా వణికిపోయాను, ఎంత కొట్టేస్తానో ఇట్లా అనేసి. ఇక నాకెందుకో మా నాన్న ఏం చెప్పారంటే, ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు అమ్మగారింటికి రాకూడదు, అత్తగారి గురించి అమ్మగారింటికి చెప్పకూడదు, ఇదే చెప్పారు. ఇదే చెప్తుంటే నాకు అదే మనసులో ఉంది. నేను ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొడుతున్నారు, అన్నం సరిగా పెడతలేరు, సరిగా చూస్తలేరు, మరి నేను ఎవరికి చెప్పుకోవాలి, అమ్మ వాళ్ళు చెప్పొద్దన్నారు, రావద్దన్నారు, ఏం చేయాలి, నేను చనిపోవాలి అంతే.
అదొక్కటే నాకు తోచింది. లోపల అంతా వెతికితే అయ్యో టాబ్లెట్స్ దొరికినాయి. ఆ పేరు చదివేంత శక్తి కూడా లేదు నాకు. అవి వేసేసుకున్నాను, అన్నీ మింగేశాను టాబ్లెట్స్ అంతా. చనిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు రానివ్వరు, రాకూడదని చెప్పారు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఈ విధంగా రోజు గొడవలే, అసలు రోజు అన్నం పెట్టదు సరిగ్గా మా అత్తగారు, ఏదో చేస్తారు పెడతారు, అవన్నీ మేము ఎప్పుడు తినింది కాదు, అవన్నీ తట్టుకోలేకపోయాను. ఎట్లా చేయాలో నాకు అర్థం కాదు అసలు. ఇక అన్ని టాబ్లెట్స్ అన్నీ మింగడం జరిగిపోయింది. మింగేస్తానే ఇంకా తల తిరగటము, వామిటింగ్స్ కావడము. సో పక్కన వాళ్ళు చూసి అయ్యో ఏమో అయిందని చెప్పడము, వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయారు. కానీ మళ్ళీ బతికాను, ఎందుకంటే ఇవంతా చేయాలని ఉండేదేమో. అది బతికైతే ఇంకా మా అమ్మ వాళ్ళు మా మదర్ చాలా హేట్ చేశారనమాట. ఎందుకు చేశావు ఇంత పని, నువ్వు లేకపోతే మేమేమైపోతాం, అసలు ఒక్క మాట చెప్పచ్చు కదా, నువ్వే కదా చెప్పినావు, నానే చెప్పినాడు కదా రావద్దని, చెప్పకూడదని చెప్పినారు కదా వాళ్ళ గురించి అని చెప్పేసింది అనమాట. అంటే పిల్లలకి అప్పుడు కాలం వాళ్ళు అలా చెప్పేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ధైర్యం ఇస్తున్నారు తల్లిదండ్రులు పిల్లలకి. అమ్మ ఇది ఉంటే మీరు ఇలా ఎదుర్కోవాలి, అది లేదు అప్పుడు. ఎక్కడ అపకీర్తి వస్తుందో మాకు ఆడపిల్ల ఇంటికి వచ్చేస్తే అని. కానీ ఇక్కడ ఎవరు నలిగిపోతున్నారు, ఆడపిల్ల పిల్లలు అది అప్పుడు తెలిసి వచ్చింది నాకు అది. అప్పుడు అంటే ఎలా మనము ఎదురు కావాలి అనేసి. సో బతకడం జరిగింది. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము, మ్యారేజ్ అయింది. అప్పటికే అతనికి చాలా ఆరోగ్యం బాగాలేకుండా పోవడము, అది మాకు చెప్పకుండా పెళ్లి చేశారు. వయసు డిఫరెన్సే కాదు, లాస్ట్కు జబ్బు కూడా దాచిపెట్టి మ్యారేజ్ చేశారు. అది అతను బతికేది కూడా కాదు అసలు, అలాంటి ఇదిలో అనమాట. అతను చనిపోయింది. నాకు 18 సంవత్సరాలు, 15లో పెళ్ళి అయింది. నాకు 18 సంవత్సరం వచ్చింది అతను చనిపోయింది. అది చావంటే కూడా తెలియదు అసలు నాకు. అప్పటికి మీకు పిల్లలు? ఒక పాప ఉంది. ఆ పాప కూడా అంత 1 year కూడా ఉందో లేదు సరిగ్గా, అట్లా ఉందన్నమాట పాప కూడా. సో చావు తెలియదు, బస్ ఏమవుతుందో తెలియలేదు. మీకు తెలియకుండానే అన్నీ జరిగిపోయాయి అంతే. జీవితము అలా లాక్కెళ్ళిపోతుంది నన్ను, అంతే అలా జరిగింది. సో అప్పుడు చెప్పారు అతను చనిపోయినారు, అతని జాబు ఆవిడకి ఇస్తారు అని చెప్పినారు. మా పిన్ని చిన్నాన్న వాళ్ళు, మా సొంతం అమ్మ చెల్లెలు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మేము తీసుకెళ్ళి జాబు హైదరాబాదే కదా మేము చూసుకుంటాం, ఇప్పిస్తామని చెప్పి తీసుకురావటం. ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఇదిగా ప్రవర్తించారు, సరిగా కొంచెం ఇబ్బంది పెట్టారు నన్ను బాగా. ఉద్యోగం కోసం వచ్చాను నేను. అక్కడ హైదరాబాద్లో ఒక హాస్టల్ ఉండింది, హాస్టల్లో ఉన్నా నేను. మా చిన్నాన్న గారి ఇంట్లో ఉండేదాన్ని. వాళ్ళు అక్కడ హెరాస్మెంట్ భరించలేకపోయి బాగా ఏడుస్తుంటే పక్కన ఒక ఆవిడ ఉండిందనమాట. ఆవిడ ఏం చేస్తుందంటే, నేను చూస్తున్నాను రోజు ఇవన్నీ కూడా, నాకే బాధ అనిపిస్తుంది, మిమ్మల్ని నేను అక్కడ హైదరాబాద్ ఒక హాస్టల్ ఉంది, అక్కడ మిమ్మల్ని జాయిన్ చేస్తాను, నేను వస్తారా అని అడిగింది. సరే వస్తానని చెప్పేసి నేను వాళ్ళ మాట కూడా వినకుండా బట్టలు తీసేసుకొని హైదరాబాద్ హాస్టల్లో వచ్చి జాయిన్ అయిపోయి ఇంటికి. అప్పుడు ఫోన్లు లేవు, ఓన్లీ లెటర్స్ మాత్రమే. లెటర్ రాసుకోవాలి, లెటర్ రాయడము అక్కడి నుంచి ఏమైనా వస్తేనే మనకి, అంతే. మనీ ఆర్డర్స్ అని ఇట్లా అంతే తప్ప మనకి ఏం తెలిసేది కాదు. అప్పుడు లెటర్ రాశాను అనమాట ఇంటికి, నేను ఇట్లా అయింది, నాకు ఉండలేకపోతున్నాను, నేను అక్కడికి వద్దామనుకుంటే కూడా కాదు, నాకు జాబ్ కావాలి. మా నాన్నగారు అంటే, మనం అందరం బాగున్నాం, జాబ్ వెళ్ళిపోయావు, నువ్వు అవసరమా నీకు జాబు, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, లేదు నాకు జాబ్ కావాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, పాపను కూడా నేను చూసుకోవాలి కదా అంటే, మేము ఉన్నాం కదా అన్నారు. అవసరం లేదు, అది నా హక్కు, అది నా భర్త జాబు నాకే కావాలి, అది వస్తుంది కూడా, అదే ఉంది కూడా, రూల్ కూడా ఉంది, దాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి నేను 10th క్లాస్ చదివినావు, నీకేం జాబ్ వస్తుంది, జాబ్ మేమంతా ఆఫీసర్లము, నువ్వు పోయి ఎక్కడ పోయి ఏమన్నా చిన్న చిన్న జాబ్స్ చేస్తావు అక్కడ పోయి అంటే, కొంచెం మా నాన్నగారు ఇంట్లో కొంచెం మేము రాము నువ్వు అట్లా వెళ్తే అట్లా చేశారు. అయినా పర్వాలేదు, నేను స్థిరంగా నిలబడిపోయి నేను ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి మా అత్తకి లెటర్ రాశాను, నాకు డబ్బు పంపించమంటే పాప మా అత్తగారు పంపించేశారు డబ్బు. మా మేనత్త వాళ్ళు పెంచారు కదా, ఆమెకే లెటర్ రాస్తే ఆమె పంపిస్తే ఆ డబ్బు తీసుకొని నేను హాస్టల్లో కట్టి, అప్పుడు ఎంత అండి 300 కడితే హాస్టల్లో ఫీజు 300 అంతే. ఇప్పుడైతే 1000 అది ఉన్నాయి కానీ అప్పుడు ఏం లేదు కదా. సో అట్లా హాస్టల్లో ఉండిపోయి, ఆ జాబ్ కూడా పెద్ద పోరాటం. అది
అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి జోన్ ఏ జోన్లో వాళ్ళకి ఆ జోన్లో ఇస్తారని చెప్పి కడప అనంతపురం ఎక్కడెక్కడో తిప్పినారు అప్పటికి కూడా. అసలు లాస్ట్ విసిగిపోయినా నేను. అప్పుడు ఒక మా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ ఒక పిఎస్ మినిస్టర్ గారు పిఎస్ ఉంది, అమ్మ నేను తీసుకెళ్తాను. అప్పుడు తాతారావు గారని మాకు చైర్మన్ ఉండేవారు, ఆయన దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తాను నేను, మీరు రండి, నాకు చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ భార్య వీళ్ళంతా బాగా పరిచయం అయ్యారు అనమాట. సో ఏదో ఒక మనం హెల్ప్ చేయాలి, చిన్న వయసులోనే అమ్మాయి ఇట్లా అయిపోయింది కదా పాపము అని వాళ్ళు తోడు నిలబడి ఆయన తీసుకెళ్ళి తాతారావు గారితో మాట్లాడిస్తే ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. అయితే నేను 10th క్లాసే చదివినాను కదా అప్పుడు ఏదన్నా రికార్డు అసిస్టెంట్ అట్లా ఇచ్చేవాడు అనమాట. ఆ పోస్ట్ ఇచ్చి అప్పుడు వచ్చేసి ఎల్డీసీ యూడీసీ అట్లాంటివి ఉండేవి పోస్ట్. ఇప్పుడు జేపీఓ పిఓ అలా వస్తున్నాయి అనమాట. అసలు ఎల్డీసీ ఒక ఎస్సీ గారి పేషీలో అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పారు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిందండి ఆమె కూడా అది అని చెప్పి మన ఏమని లేదు. ఆ పోస్ట్ ఇచ్చేసి ఎల్డీసీ పోస్ట్లో నన్ను విద్యుత్ సౌధలో ఫస్ట్ జాయిన్ అయినాను 87లో జాయిన్ కావడము. ఇంకా జాబ్ అంటే కూడా కొత్త, ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు. అక్కడ కూడా పోరాటమే, ఎవరైనా వస్తే పారిపోయేదాన్ని లోపలే. మా సార్ తలకాయ కొట్టుకునేవారు, అట్లా పోకూడదండి, అయ్యో మొగోళ్ళు వస్తున్నారు సార్ అనేదాన్ని. అంటే జాబ్ వచ్చే మొగోళ్ళు కాబట్టి ఎవరు వస్తారమ్మా ఇక్కడ, నువ్వు రాయాలి అవన్నీ కూడా అని చెప్పి పాపం నిలబెట్టి ఆయన ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి జాబ్, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని పాపం ఆయన రామకృష్ణ శాస్త్రి గారని అక్కడ మా దగ్గర ఇంజనీర్ ఉండేవాడు, పెద్ద ఆయన కొంచెం అన్నీ ఇవన్నీ ఏంటంటే జాతకాలు ఇవన్నీ కూడా బాగా చెప్పి ఆయన అంటే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన అంటే చాలా గౌరవంగా చైర్మన్ గారి దగ్గర నుంచి బాగా ఉండేవారు అనమాట. సో నా అదృష్టం కొద్ది వాడి దగ్గర నాకు పోస్టింగ్ దొరకడము ఎస్సీ గారి పేషీలో అనమాట. పేషీలు మాకు సెక్షన్స్ వేరే ఉంటాయి, పేషీలు ఉంటాయి. అక్కడ జాబ్ ఉండడము, అక్కడి నుంచి అంచెలంచెలుగా నేర్చుకోవడము, అన్నీ జాబ్లో కూడా కొంచెం స్థిరపడిపోవడము ఇలాంటివి జరిగినాయి అనమాట. అలా హైదరాబాద్లో అక్కడి నుంచి ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి, అంటే పట్టణం అనేవాళ్ళు కదా హైదరాబాద్, పట్టణం వల్ల నేను హైదరాబాద్కు రావడం అంటే జీవితం ఎన్ని మలుపులు తిప్పిందంటే అది అలా తిప్పుకుంటూ వచ్చి ఇక్కడ పడడము, విద్యుత్ సౌధలో పడడం, అక్కడి నుంచి జాబ్ దగ్గరలో చిన్న ఇల్లు తీసుకొని మా పాపను తెచ్చేసుకున్నాను నేను. ఒక కన్వెన్షన్ పెట్టుకొని పాప నేను అలా ఉండటము. వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇప్పుడున్న వాళ్ళ మిస్సెస్ కానీ ఆయన కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రావడము, మేము అక్కడికి వెళ్ళడము, అట్లా మేము కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనమాట. విద్యుత్ సౌధ దగ్గర ఇల్లు తీసుకుని అలా కొంచెం లాక్కుంటూ రావడం జరిగిందనమాట. సో మళ్ళా జీవితము మళ్ళీ ఇంకొక మలుపు తిప్పింది నన్ను, మళ్ళీ ఇంకొక మలుపు. ఇవన్నీ చిన్న మలుపులు చాలా పెద్ద మలుపు తిప్పింది. అది కొండ మీదకి ఎక్కించినాడో దేవుడు, లేకపోతే అగాధంలో తోస్తాడో కూడా తెలియనంత పెద్ద మలుపు అనమాట. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అగాధంలోనే పడిపోయాను లాస్ట్కి. దాంట్లో నుంచి తేరుకోలేక ఒక విధమైన లైఫ్ని దాన్ని నేనే మలుచుకున్నానండి. ఇదంతా కూడాను మా మేనత్త మామగారు చనిపోయినారు, అత్త కూడా ఒంటరిది అయిపోయింది. ఆమె నా దగ్గరికి తెచ్చేసుకున్నా, ఇక్కడికి జాబ్ చేస్తున్నాను, అత్తని నా దగ్గర పెట్టుకున్నాను. ఆవిడకి కూడా పాపం చాలా హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. హెల్త్ బాగాలేకుండా పోయి ఇంకా ఆమె కూడా నడవలేని పరిస్థితికి రావడము అట్లా ఉండిందనమాట. ఈ టైంలో నేను జాబ్ ఆమెను చూసుకోవడము ఇలా ఉండేదాన్ని. అనుకోకుండా నా జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడం జరిగింది. అది ఒక సినిమాలో కథలాగా అనమాట. ఒక అప్పుడు మాకు ఈ ఫోన్స్ అంటే టేబుల్ మీద మన మామూలు ల్యాండ్ ఫోన్లు ఉండేవి. మన ఈ ఫోన్లు లేవు అప్పుడు మనకి, ల్యాండ్ ఫోన్లు ఉండేటివి. ఆ ఫోన్ల ద్వారా ఏదో వేరే మాట్లాడతా మనకి ఫోన్ చేస్తే అది రాంగ్ నెంబర్కి వెళ్ళిపోవడము, ఆ రాంగ్ నెంబర్లో రాంగ్ వ్యక్తి నాకు పరిచయం కావడము, ఆ పరిచయాన్ని కొంచెం ముందుకెళ్ళడము, ఏదో మాట్లాడడము చేయడము. నేను అతను చూడలేదు, దాదాపు 6 months ఫోన్లలోనే మాట్లాడాను నేను అతనితో. వేరే వాళ్ళు అనుకొని అతనితో మాట్లాడడం జరిగింది. మధ్యలో అతను కాదు అని తెలిసిన తర్వాత భయపడిపోయినాను నేను. ఎందుకంటే సిటీలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. పాపను పెట్టుకొని నేను అట్లా ఉన్నాను కదా అని అనుకున్నాము. ఆ తర్వాత అతన్ని ఎదురుపడడం జరిగింది. మంచి ఫ్యామిలీ వాళ్ళది కూడా. అతను పెద్ద ఒక ఇంజనీరు, వాళ్ళ ఫాదరు వచ్చేసి ఎమ్మెల్యేగా చింతలపూడిలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన, మా విష్ణుమూర్తి గారు. వాళ్ళ రెండో కూతురు అనమాట. సో ఎదురు కావడము, మాట్లాడడం, చాలా మంచి సంస్కారంగా మాట్లాడడం. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను.
మాట్లాడాను, చేశాను. తర్వాత మాకు కొంచెం సహాయంగా ఉండటము, ఇంట్లో ఏదన్నా మేము బయటికి పోయినా కూడా బాగా చూసుకోవడం ఇదంతా జరిగింది. అప్పుడు చిన్న వయసే కదా, అంతా 18 సంవత్సరాలు. నేను బతికేది కాక పాపను కూడా చూసుకోవాలా ఎలా అని అనుకున్నప్పుడు ఒక తోడుగా ఒక మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన రావడము, అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. అమ్మ వాళ్ళతో మాట్లాడాము. మా అమ్మ వాళ్ళు కూడా అన్నారనమాట, చిన్నపిల్ల మనమేం వెంటబడి ఉండి చూసేది లేదు, ఏమీ లేదు, మంచి ఫ్యామిలీ కదా, వాళ్ళు కూడా మ్యారేజ్ కాలేదు అతనికి, బాగానే ఉంది, ఇది చేసుకుంటే మంచిదే కదా అని ఆలోచన మా వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలా వాళ్ళు కూడా కమిట్ అయ్యారు. తర్వాత ఈ బల్కంపేట అమ్మవారి గుడిలో మ్యారేజ్ అయింది. సో వాళ్ళ వైపు నుంచి కొంతమంది, మా వైపు నుంచి కొంతమంది రావడము, మ్యారేజ్ చెందింది. అది పెద్ద అంత అట్టహాసంగా చేసుకునే మ్యారేజ్ కాదు కదా. ఆఫీస్లో కూడా డిక్లేర్ చేసేసాను నేను మ్యారేజ్, ఎందుకంటే పెన్షన్ వచ్చేది నాకు. అప్పుడు మనం అతను మ్యారేజ్ చేసుకుని పెన్షన్ తీసుకుంటే అది పెద్ద నేరం అయిపోతుంది మనకి. అందుకని నేను మ్యారేజ్ చేసుకున్నానని చెప్పేసి డిక్లేర్ చేసేసి ఆఫీస్లో కూడా పెన్షన్ కూడా వదిలేసుకున్నాను. నా జీతమే అంతే. పాప, మా అత్త, నేను అలా ఉన్నాము. తను వచ్చేవారు పోయేవారు అంతే, వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటున్నారు కదా, నేను అంతగా పట్టించుకోలేదు. 2 రోజులు వచ్చేది, 3 రోజులు రాకుండా పోతే కూడా మేమేమంతా ఇదిగా, ఇప్పుడు ఆ వయసులో మనకి ఏముందండి, మనకి బాగా చూసుకోవడం, ఒక పాపను చూసుకోవడం, మాకు తోడుగా ఉండే వ్యక్తి కావాలనుకున్నాం అంతే. మిగతావన్నీ కూడా మేము ఎప్పుడు ఏమీ ఆలోచించుకోలేము నేను. సో అలా 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 రావడము, అందరికీ జనరల్గా భార్య భర్తలు కానీ తెలిసిపోతుంది కదా, అంత చేయమంట అట్లా అలా జరిగింది అనమాట. అనుకోకుండా ఒక మలుపు మళ్ళా ఆ లైఫ్లో కూడా. ఇక్కడ భగవంతుడు మోసం చేశాడు ఫస్ట్ మ్యారేజ్లో. ఈ రెండోసారి మరి భగవంతుడు అంటే నా రాతే అనుకోండి, ఇక్కడ మనుషుల వల్ల మోసపోయినాను రెండోసారి కూడా నేను. అది అంటే నేను ఇప్పుడు ఈ హోమ్ పెట్టడానికి ఇవన్నీ కారణాలే. ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకుంటా వచ్చానంటే, ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూలు చేశాను, నేను చాలా మంది చేశాను, కానీ ఇప్పుడు కూడా నేను ఎవరికి ఏమి చెప్పలేదు ఇంతవరకు నేను అసలు. ఎందుకంటే సో పర్సనల్ ఇష్యూస్ కదా అనే ఉద్దేశంతో నేను ఏమి చెప్పలేను నేను అసలు ఇంతవరకు కూడా. చంద్రిక గారు, మీరు ఇన్ని మలుపులు అని అంటున్నారు, మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్గా, అంటే డైవర్ట్ అవ్వకుండా, రాంగ్ స్టెప్స్ వేయకుండా రైట్ రూట్లో వెళ్తేనే మనం మన పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతాం కదా. ఇప్పుడు పిల్లల మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది మనం వేసే అడుగు. మీకు ఏం తెలియకుండా ఆ వయసులో పెళ్ళైపోయింది, ఒక ట్రాజడీ జరిగింది, మళ్ళీ మీరు ఉద్యోగానికి వచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చారు, అక్కడి నుంచి ఇంకో మలుపు తిరిగింది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మలుపు. ఇంత పెద్ద హోమ్ మీరు రన్ చేస్తున్నారు అని అంటే కూడా నాట్ ఈజీ థింగ్ కదా. అంటే ఆల్రెడీ ఎన్నో ఫేస్ చేసి బయటకు వచ్చారు, ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్, డిప్రెషన్, ఇలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే కూడా ఎంతో పేషెన్స్ కావాలి. ఇక్కడ కూడా కష్టమే చెప్పాలంటే, అది పర్సనల్ లైఫ్ కష్టం, ఇది మీరు చేసే సర్వీస్ ఇది కూడా చాలా కష్టమైన పని, ఈజీ థింగ్ ఏం కాదు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇటు పిల్లల్ని, అటు పర్సనల్ లైఫ్ని? ఉద్యోగం మీరు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా, మానేసారా? విఆర్ఎస్ తీసేసుకున్నాను ఈ మధ్యనే. అంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బైఫికేషన్ అయింది కదా, అప్పుడు నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే ఎంత అయిన తర్వాత వీళ్ళందరినీ వదిలేసి అప్ అండ్ డౌన్ చేయమంటే విజయవాడ నుంచి ఇక్కడికి చేయాల్సి కాదు. కొంచెం ఆరోగ్యం కూడా ఇప్పుడు ఏదైనా కూడా రమ్య, నాకు తెలిసిన వరకు నేను చూశాను కదా, ఈ జబ్బులు ఏదైనా వస్తున్నాయంటే మనకి మానసికమైన ప్రాబ్లం ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుందో శరీరానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నా జనరల్గా నేను చాలా హెల్త్ పాడైపోయింది. నాకు 4 సార్లు ఆపరేషన్స్ జరిగినాయి. హెర్నియా ప్రాబ్లమ్స్ రావడం, మీద ఎవరి ఇయర్ ఆపరేషన్ రావడము. సో ఒక్కసారి అన్నీ మన నెత్తిన పడితే కష్టాలన్నీ ఎలా ఉంటాయి అనేది అసలు ప్రెజర్స్, మనీ ప్రెజర్, ఫైనాన్షియల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను సొసైటీని ఎప్పుడు నేను టార్గెట్ చేసుకోవాలి అసలు, ఎప్పుడు నేను తిరిగి చూడాలి. ఎందుకంటే ఎక్కడ మనము తెలిసి ఏదో విధంగా తప్పు చేస్తే అది తప్పు, నిజంగానే సొసైటీకి మన సమాజం చెప్పుకోవాలి. తెలియకుండా నా జీవితంలో వస్తున్న ఒక మార్పులో
పెను మార్పులో లేకపోతే పెద్ద తుఫాన్లలో వచ్చి వెళ్తున్నాయి. దాన్ని నేను తట్టుకుంటున్నాను. నేనేమి దాన్ని ఎక్కడ కూడా నేను ఎందుకు నా కర్మ ఇట్లా అయింది, చాలామంది అంటారు ఎందుకు ఇట్లా జరుగుతుంది మనకి, నాకు అది ఇదని అంటారు. కానీ నేను ఎప్పుడు కూడా నేను వాటి వైపు కూడా తిరిగి ఆలోచించలేదు. ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. ఇలా ఏడ్చుకుంటూ పోయి ఫస్ట్ ఒక్కసారి నేను ఎండింగ్ వరకు వెళ్ళేసి వచ్చాను కాబట్టి మళ్ళీ ఇన్ని కష్టాలు వచ్చినాయి, నేను మళ్ళీ ఎందుకు బతకాలా, చచ్చిపోదాం అనే ఆలోచన నాకు ఏ రోజు రాలే, ఈ రోజు వరకు రాలే. మీకు తెలియకుండానే మీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఆ రోజు నేను చూశాను మరణం అంటే ఏంటి, ఎండింగ్ వరకు ఎమ్మిని కూడా చూసి వచ్చాను బ్యాక్. అట్లా జరిగింది. డాక్టర్స్ కూడా చెప్పలేదు చనిపోతుంది అని చెప్పినారు. కానీ అది ఇన్ని పడాలి, ఇంకా ఎన్ని చెయ్యాలి నేను అనేది ఉంది కాబట్టి నేను మళ్ళీ తిరిగి నిలదొక్కున్నాను అనమాట. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్, అతని వెనక ఇంకా వేరే ఆవిడ ఉండడము, నాకు తెలియదు ఆవిడ ఉందని తెలిసి మనము మళ్ళీ ఇంకొక జీవితంలోకి రాష్ట్రం వేయలేం కదా. అది అతనికి తెలుసు, ఆయన వెనక ఏముంది అని అతనికి తెలుసు, నాకు తెలియదు కదా ఉండేది. తెలిస్తే ఏం చేయలేం కదా. అప్పటికే నేను చాలా దూరం నడిచి వచ్చేసిన నేను. ఇప్పుడు ఒకసారి మ్యారేజ్ అయ్యి అమ్మాయి ప్రాబ్లమ్స్తో అతను చనిపోవడము, హెల్త్ ప్రాబ్లంతో అట్లా చనిపోవడము, మళ్ళీ మ్యారేజ్ చేసి ఊర్లో అంతా పల్లెల్లో అంతా తెలుస్తుంది కదా, అందరికీ తెలుస్తుంది కదా. మళ్ళీ ఇట్లా అయిందంట చంద్రికకు అని అంటే అది ఎంత అవమానము, బాధ. ఇంట్లో మా పేరెంట్స్ కూడా తట్టుకోలేరు. ఉండేది ఒక్క కూతురు మాకు, ఆ పాపకి ఇప్పుడు జరిగిందే అవమానం అయిపోయింది మా ఇంట్లో. అసలు బాధపడిపోయినారు వాళ్ళు. అయ్యో ఇటు చనిపోయినాడు అతను, చిన్నపిల్లకి పెళ్లి చేసినారు, అతను చనిపోయినాడు, నా లైఫ్ ఏంటి. మా ఇంట్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా కడపలో మా ఆకుల వీధని ఉండేది మొత్తం మా ఫ్యామిలీ, మా బంధువులే అనమాట. సో మా అక్కడ అసలు ఫస్ట్ 18వ సంవత్సరం అప్పుడు అమ్మాయి చనిపోయినాడు. అంతే మామూలుగా బొట్టు, గాజులు జెండలో తీసేస్తారు కదా, అదంతా చాలా పెద్ద తతంగం అదంతా కూడా. సో మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, మా పెదనాన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఒకటే చెప్పినారనమాట. సో మీ వీధిలో అందరు మా వాళ్ళే అంతా ఒకటే చెప్పినారు వాళ్ళకి, అయ్యే తీయరంట వాళ్ళ పిల్లకి గాజులు అవి తీయరంట, బొట్టు తీయరంట అని అంటుంటే మా దగ్గర ఒకటే చెప్పినారు, చూడండి ఇప్పుడు జరిగిందే మా కుటుంబానికి చాలా పెద్ద శాపం ఇది. ఇప్పుడు మళ్ళీ ఆ పాపను మేము ఆ విధంగా మేము చూడలేము. కాబట్టి ఇది మీరు ఎన్నన్నా అనండి, మీరు మీ పిల్లలు మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా పిల్లలు మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, మా పాపకు మాత్రం సాంప్రదాయ ప్రకారం అది అనేదని మేము ఆమె మీద వృద్ధం. మేము ఆమె ఇష్టమై ఏది తీస్తే తీయనివ్వండి, తీయకపోతే అట్లే ఉంచుకోనివ్వండి, దీన్ని మాత్రం మీరు ఎవ్వరు మాట్లాడొద్దని చెప్పేశారు మా చిన్నాను. సో నాకు కూడా ఏం తీయలేదండి, నేను అట్లాగే ఉన్నా, గాజులు కానీ వీటి కానీ ఏమీ తీయలేదు. అంటే సాంప్రదాయానికి ఎదురయ్యారు మా ఇంట్లో, ఆ గ్రామం పల్లెటూరు అందులో ఎవరు అంటే నా కోసం, నా మీద ఉండే ప్రేమ కోసం వాళ్ళు అంతా ఎదుర్కొన్న వాళ్ళు. ఇప్పుడు రెండోసారి కూడా ఈ అమ్మాయికి ఇంత మోసం జరిగింది, చాలా ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది వాళ్ళతోటి అని చెప్పి తెలిస్తే అందరి గుండెలు పగిలిపోతాయి ఇంట్లో, అసలు చచ్చిపోతారు అందరు కూడా అనేది నాకు చాలా బాధ అనిపించేసిందండి. ఎవరికీ తెలియదు, ఈరోజు తెలుస్తుంది చెప్తున్నాను అని అంటే మా అమ్మ లేదు, మా నాన్న లేడు, ఎవరు లేరు, ఇప్పుడు అందరు చనిపోయినారు, ఎవరు లేరు ఇప్పుడు నాకు. కాబట్టి నా పిల్లలు ఉన్నారనుకోండి, బాబుకు తెలుసు అంత, పాపకు తెలుసు అంత. కాబట్టి వాళ్ళకు నా కొడుకు మాత్రం నాకు చాలా ధైర్యం చెప్తాడు, అమ్మ నువ్వు ఎట్లయినా ఉండు, నీకు ఎంత సంతోషంగా నీకు ఏది కావాలనిపిస్తే అట్లా చెయ్యి, నీకు ఎవ్వరము నేను ఎదురు చెప్పమ్మమ్మ, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే మాకు అంత బాగుంటుంది, నీవు సంపాదిస్తున్నావు, నీ డబ్బు, నీ జీవితం ఇది అంతే అని ఎప్పుడు నా కొడుకు ఎప్పుడు వాడికి 22 years 22 సంవత్సరాల అబ్బాయి అంత గొప్పగా చెప్తాడు నా కొడుకు. సో నాకు వెనకాల తను చెప్పి నిలబెడతాడు. సో వాళ్ళ నాన్న లేడు దగ్గర, మాకు దూరంగా ఉన్నాం 22 సంవత్సరాలు. నేను ఆయన వదిలేసి వచ్చి ఇక్కడ ఉన్నాను అనమాట. నేను నా ఉద్యోగం చేసుకుంటూ అప్పుడు నేను బాగా ఒంటరిదాన్ని అయిపోయినాను, ఎలా అనేది చాలా బాధపడ్డాను నేను. నాకు ఆలోచన వచ్చిందనమాట, ఏమని అంటే మా అత్త అప్పుడు నా దగ్గర సిక్ అయిపోయింది, ఆమెకు చేసి వెళ్ళేదాన్ని, అన్నీ చేసి వెళ్ళి మరి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఆమెకు అన్ని క్లీన్ చేసి అంతా చేసేదాన్ని. లాస్ట్ వచ్చేటప్పటికి ఆమెకు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాయి. ఆమెకు ఓల్డేజ్ హోమ్లో పెట్టినాను నేను. పెట్టినప్పుడు చాలా వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు ఆమెని. నేను వెళ్ళి ఒక వారమే అయిందండి, నేను వెళ్ళేటప్పటికి హోమ్లో ఆమె అసలు మన ఇదిలోనే లేదు,
అసలు కళ్ళు కూడా తెరిచి చూడడం లేదు. సో ఏమి ఇట్లా అయిపోయిందని నాకు భయం వేసేసి వెంటనే మా వారికి చెప్పి నేను అది అంబులెన్స్ మాట్లాడమంటే మాట్లాడారు. అంబులెన్స్ వేసుకొని నేను తెచ్చేసుకున్నాను ఇంటికి తీసుకొచ్చుకుని అమ్మను పడుకోబెట్టి ఒక డ్రైవరు ఒక వంట మనిషితోటి నేను ఇంట్లో వాళ్ళు ఉన్నారు నాకు అప్పుడు. వాళ్ళిద్దరితోటి ఆమెకు అంతా క్లీన్ చేసి అంతా చేసి అదంతా చేస్తే అసలు తిన్న భోజనం ఎప్పుడు తిని అట్లనే ఉందండి. అసలు ఈ పళ్ళ సందులో అదంతా అట్లనే ఉండి రాసిపోయి అదంతా వాసన వస్తుంది. అదంతా క్లీన్ చేసి అంతా చేసి ఇట్లా తిప్పితే ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా బెడ్ సోర్స్ లాగా ఉంది. 1 వీక్లోనే అట్లయినాయి. అంటే ఎంత బాగా చూసారా హోమ్ వాళ్ళు నాకు అర్థమైంది. సో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. అంటే ఇక్కడ మన ప్రగతిశీలి మహిళా సంధ్య వాళ్ళు ఉన్నారు నాకు మంచి ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, సంధ్య చూడు ఎట్లా అయిందో అతను ఆడబెడుతూ చేశారు. కానీ నాకు ఇప్పుడు పోలీసు వాళ్ళతో ఒక కంప్లైంట్ చేసి పోయేంత చెప్పేంత టైం లేదు, ఆమెను చూసుకోకపోతే కష్టం అనేసి నేను అది నీకు చెప్తున్నాను, ఒకసారి చూడు అక్కడ హోమ్లో ఏం జరుగుతుందో అని చెప్పేశాను. ఇంకా అతన్ని ఆమె క్లీన్ చేయడము అంతా డాక్టర్ని పిలుచుకొస్తే వచ్చి చూసి ఇక్కడ హోల్ పెట్టి ఆహారం పంపాలమ్మా స్వయంగా ఆహారం కోమాలో ఉన్నారని చెప్పినారు. నాకు ఇక్కడ హోల్ పెట్టి చేయాలంటే నాకు అప్పుడు ఇంకా ఇంత మెడికల్గా కూడా డెవలప్ లేదు. అప్పుడు భయం వేసింది, బాబు ఇక్కడ హోల్ పెడితే ఏమన్నా ఉందా అనేసి అసలు వద్దండి ఏదన్నా కానివ్వండి నేనే చూసుకుంటామని వద్దని చెప్పేశాను. సో ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మెల్లగా ఆమెకు ఇట్లా స్పూన్ ఇట్లా పెట్టి అడ్డం పెట్టి కొంచెం నీళ్ళు కొంచెం మిల్క్ ఇట్లా అన్నీ పోసుకుంటా కరెక్ట్గా 1 వీక్ తను కళ్ళు తెరిచిందండి. క్లీన్ చేసుకుంటా ఉండేదాన్ని, ఆఫీసుకు పోయేదాన్ని, అన్నీ చేసేదాన్ని అనమాట. చేసుకుంటే కళ్ళు తెరిచినారు, తను కొద్దిగా తెరిచినారు. కానీ బెడ్ సోర్స్కు దీనికి ఎంత క్లీన్ చేయాలి, అదంతా డ్రెస్సింగ్ చేయాలంటే నాకేం తెలియదు. సో బయట నుంచి పిలవాల్సి వచ్చేది. వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, అసలు సరిగ్గా ఇప్పుడులాగా లేదనమాట. ఏం చేయాలో అర్థం కాక నేను పేపర్ చూస్తే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూకటిపల్లిలో వెంకటేశ్వర గుప్తా అని అతని పేరు కనపడింది. అతనికి ఫోన్ చేస్తే వచ్చి నేను తీసుకెళ్ళి ఇక్కడ కాదమ్మా మీ దగ్గర వచ్చి చేయలేము, నేను తీసుకెళ్తాను. సరే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ వాళ్ళంతా అదంతా క్లీన్ చేసి పాపం చాలా కష్టమే చేసింది అంతా చేశారు. కానీ అక్కడ 3 డేస్లో చనిపోయింది. అక్కడే చనిపోయినారు, హోమ్లో చనిపోయినారు. ఆఫీస్లో ఉంటే నాకు డ్రైవర్ చెప్పినాడు ఫోన్ చేసి, అమ్మ అవ్వ చనిపోయిందమ్మా అని చెప్పేటప్పటికి సరే రావడము. మేము మా నాన్నగారికి వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రావడానికి టైం పడుతుంది, అందులో పెట్టుకోలేం కదా. తీసుకుపోయి ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటే అక్కడ ఆమెను అన్నం కలుపుకొని పెట్టారు. అది అయ్యిందనమాట. అయిన తర్వాత ఇంకా ఒక్కదాన్ని అని బాబు నేను ఇంకా అట్లా ఉండేవాళ్ళం. నాకు చాలా బాధ అనిపించేది అనమాట. నాకు అనిపించింది ఇప్పుడు చిన్నప్పుడు ఆమె టీచర్గా పనిచేశారు. ఆమె నాకు జ్వరం వస్తే ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె జ్వరం తగ్గడానికి కానీ పాఠాలు చెప్పేది అట్లాగే. అంటే పక్కన కూడా పడుకోబెట్టేది కాదు, అసలు ఒళ్ళోనే పడుకోబెట్టుకొని పాఠాలు చెప్పేది, ఇట్లా భుజం మీద ఎత్తుకొని చేసేది. నేనేం చేశాను లాస్ట్కి, ఇదే నాకు రాత్రి బగళ్ళు బాధ అయిపోయింది అనమాట. నేను తీసుకెళ్ళి ఆమెను ఎక్కడో హోమ్లో పెట్టానే, నేను ఏం చేయలేకపోయినాను కదా దగ్గర ఉండాలకు. ఆ ప్రాణం పోయేటప్పుడు ఆమె ఎంత బాధపడిందో కదా. నన్ను ఆ ప్రాణం పోయేటప్పుడు నోట్లో నీళ్ళు పోసేటోళ్ళు లేరని కదా నన్ను పెంచింది ఆవిడ. కానీ నేను చేయలేకపోయినాను కదా ఆ పని ఆమెకు. అది నాకు ఒక మనోవ్యాధిలాగా అయిపోయింది అనమాట. సో ఈ లోపల నా లైఫ్లో ఇతని వల్ల అతనితో ఉండే ఆ లేడీస్ వల్ల, ఆ లేడీ అనుకోండి చాలా బ్రహ్మరాక్షసులాగా ఉండేదన్నమాట. చాలా మెంటల్ టార్చరు. బయట కూడా ఆఫీస్కి వచ్చి విపరీతంగా గొడవలు పెట్టడము, ఆఫీస్లో కూడా అవమానపరచాలని చూడడము. కాకపోతే నేను చాలా ప్రవర్తన మంచిగా నీట్గా ఉండేదాన్ని. ఆఫీస్లో ఒక నన్ను ఎవరు పాయింట్అవుట్ చేసేదాన్ని కూడా వాళ్ళకి చేత అయ్యేది కాదు. ఆవిడతో చెప్పినా కూడా ఆమెనే తిట్టి పంపించేవాళ్ళు. ఆవిడ ఎలాంటిదో మాకు తెలిసి నువ్వు వెళ్ళిపో బయటకు ఉందని చెప్పేసి. ఏదో కొంచెం ఆ సార్ సహాయం కూడా ఉండబట్టి ఆఫీస్లో ఉద్యోగం చేయగలిగినాను రమ్య. లేకపోతే ఆ రోజు ఆ ఉద్యోగం కూడా పోయింటే మేము ఎట్లా బతికేవాళ్ళం మాకు అర్థమయ్యేది కాదు. సో ఇవన్నీ బాధలు నేను పడలేకపోయినా లాస్ట్కు ఒకసారి బాబు 1.5 year బాబు ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ వచ్చి బాబును గొంతు పిసికేసింది. అప్పుడు నాకు చాలా ఇదైపోయాను నేను. రే బాబు ఇంకా నేను ఇంకా ఇతని వల్ల ఇప్పుడు మేము దేనికోసం అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను నేను. మాకు ఒక తోడు ఉండాలని, నాకు నా పిల్లలకి ఒక నీడగా తోడుగా ఉండాలి, మాకు ఒక సెక్యూరిటీగా ఉండాలని. అతని వల్లనే నాకు సెక్యూరిటీ అడిగిపోతుంది కదా. అతని వల్లనే ఆవిడ వచ్చి నన్ను చంపాలని చూస్తుంది, పిల్లలు చంపాలని చూస్తుంది కదా. ఇక ఎందుకు అతను ఆపలేకపోతున్నాడు.
ఆపలేడు కూడా ఆమెని. మరి అది వాళ్ళిద్దరి మధ్యన ఏముందో నాకు తెలియదు. ఇంకా అందుకని నేను ఏం చేసిందంటే ఇంకా మనం నా జీవితం నా పిల్లల జీవితం నేను ఉంటే బాగుంటుంది. భగవంతుడు నాకు రాయలేదు ఈ లైఫ్ అంతే. ఎందుకంటే నాకు బాగుండాలి అనేది ఉండింటే నేను మంచి హాయిగా సంసారం చేసుకుంటా భర్తతో పిల్లలతో ఉండాలని రాసింటే నాకు రెండోసారి ఇట్లా దొరికేవాడు కాదు కదా. నాకు అది రాయలేదు దేవుడు అనుకొని వద్దు, అతను వస్తే చెప్పేశాను, మీరు రావద్దు మా ఇంటికి, మీ వల్లనే మాకు సరిగ్గా లేదు, మీరు మాకు సెక్యూరిటీ కాదు, మాకు ఇంకా మృత్యులాగా తయారవుతున్నారు, మీరు ఆమెను కంట్రోల్ చేసుకోలేరు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకు వద్దు ఇది. మళ్ళీ ఎందుకంటే ఇది ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు పోవడము, కంప్లైంట్ చేయడము, కోర్టుకు పోవడము ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే బయట పెట్టుకొని బజారు పాలైపోయి నాకు ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇప్పుడన్నా కొంచెము మార్పు వచ్చింది. ఇలా ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే కొంచెం అర్థం చేసుకొని దానికి ఏదైనా సహాయం చేద్దామని ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు కూడా వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇలాంటిది ఇట్లా అయ్యో ఇట్లయిందా ఏమైంది ఇట్లాంటివి వచ్చేవి అన్నమాట. సో అందుకని ఇవన్నీ అవసరం లేదు నాకు, నేను బతకగలను అనే ఒక ధైర్యం తెచ్చుకున్నాను. సో నేను బతకాలి బాగుండాలంటే నాకంటూ ఏదైనా ఒక వర్క్ కావాలి, ఉద్యోగం చేస్తున్నాను సరే, అది కాదు దానికంటే అవుట్ ఆఫ్ నాకు ఒక సెక్యూరిటీ కావాలి. నా సెక్యూరిటీ అంటే ఇట్లా మగవాళ్ళని నమ్ముకుంటే ఏం సెక్యూరిటీ, ఏదో ఏ రాయైనా అంటే పళ్ళుడు కొట్టుకోవడానికి అని చెప్పి అసలు ఈ రాలే వద్దు నాకు అనుకున్నాను. అప్పుడు నాలాగా అయిన వాళ్ళు ఎంతోమంది దిక్కులేని వాళ్ళు, ఇట్లా మోసపోయిన వాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉన్నది ప్రపంచంలో. వాళ్ళను నేను తోడు చేసుకుంటాను. నేను వాళ్ళకి తోడు కాదు, నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇదే అనుకుంటా, నాకు వాళ్ళు తోడు, వాళ్ళు సెక్యూరిటీ నాకు అసలు ముందు. నా చుట్టూ నేను ఒక కంచుగోడలాగా నేను వీళ్ళనే కట్టుకుంటా, నాకు ఇంకా వేరే వాళ్ళు వద్దు అనుకుంటా. ఆ రోజు 2002లో తీసుకున్న ఒక నిర్ణయం ఇది. అప్పటికే నేను నా స్నేహితుల వల్ల ఆఫీస్లో కొంతమంది మోసం చేసి, వాళ్ళు ఏదంటే మోసం చేయడం అంటే ఈ చిట్స్ వేసుకుంటారు, సెక్యూరిటీ కావాలంటారు, మొహమాటంతో సంతకాలు పెట్టేస్తాము, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల కూడా నేను ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయినాను. ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయాను. ఒక మనోవేదన, ఇట్లా ఫ్యామిలీలో మనోవేదన కాక స్నేహితులు నమ్మడం వల్ల కూడా మనోవేదన పడిపోయినాను, ఒంటరిదాన్ని అయిపోయినాను. బాబు 1.5 years అప్పుడు బాబు. సో బయట అప్పటికి పాపకి ఎప్పుడో పెళ్లి చేసేసాను కాబట్టి ఆమె బాధ నాకేమీ లేకుండా ఉండే. బాబు ఒకడు అయిపోయినాడు, చాలా బాధ అయిపోయింది నాకు. ఏం చేయాలో నాకు దిక్కు దోచలేదు, డబ్బులు కూడా లేవు నాకు. ఏం చేయాలి, నేను వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాను, వీళ్ళను తెచ్చుకోగలుగుతాను, ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలి, ఇక్కడ పెట్టాలి కదా, ఏం చేయాలని అనుకుని ఒక బ్యాంకుకి వెళ్ళి నేను మామూలుగా లోన్కు అప్లై చేసుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే 50,000 ఎంత కూడా కాదు, ఇవ్వమన్నారు వాళ్ళు. అప్పుడు అక్కడ ఒక మేనేజర్ ఉండింది, ఆమె దగ్గరికి పోయి నా ప్రాబ్లం అంతా చెప్పి, నాకు ఏమీ లేదండి, అన్నీ పోయినాయి, ఇప్పుడు నేనేం చేయలేను, నా దగ్గర నా జీతం ఇది ఒకటే ఉంది, అది నేను కాబట్టి చెక్స్ ఇస్తాను, నేను అదొకటే అంటే నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం నేను ఏదైనా సరే నేను చేసి మీకు ఇప్పిస్తాను, మీరు మంచి ఆలోచనతో వచ్చారు నా దగ్గరికి. నేను ఆమె ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. 2002లో జరిగిన విషయం ఇది. ఇప్పటికీ నేను ఆమెను గుర్తు చేసుకుంటాను, ఎందుకంటే ఆ రోజు ఆమె చిన్న సహాయం చేసింది కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు నాకు రాగలిగిన. ఆమె లోన్ ఇప్పించింది నాకు, 50,000 తీసుకొని కొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో నేను ఈ విజయనగర్ కాలనీ ఒక ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లుతో ఫస్ట్ ఒక్కరితోనే మొదలైంది, ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది అంతే కదా, తర్వాతనే ఏదైనా పెరుగుతుంది. అలాగే ఒక వ్యక్తితో నేను అక్కడ, ఆయన వాళ్ళ బ్రదర్ బ్యాంక్లో పనిచేస్తారు, ఇతను కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అసలు డిప్రెషన్ అంటే ఏదో నాకు తెలియదు అప్పుడు. ఆయన చెప్పాడు అన్నమాట, కొంచెం ఏజ్డ్ పీపులే, ఇలా ఏం మాట్లాడమ్మా, కామ్గా ఉంటాడు, అట్లా ఇట్లా అని చెప్పినాను అనమాట. సరే ఆయన ఒక వంట మనిషి, డ్రైవర్ ఉండేవారు నాతోటి అంతే. బాబు నేను విజయనగర్ కాలనీలో ఇల్లు తీసుకున్న తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ అయింది. కానీ అప్పటికే నాకు కడుపు నొప్పి విపరీతంగా వచ్చేదన్నమాట. ఎందుకు వచ్చేది అర్థమయ్యేది. మలక్పేట యశోద హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఒకసారి అది ఓపెన్ చేస్తారని చెప్పలేదు మేము అని అన్నారు. సరే హాస్పిటల్లో జాయిన్ కావడం, హెర్నియా ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు 2003లో నేను రిజిస్ట్రేషన్ చేయించి హోమ్ స్టార్ట్ చేసినాను. చేసినాక ఏప్రిల్ 4వ తారీఖు తీసుకున్నాం, ఇల్లు తీసుకొని అంతా పెట్టాను.
ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ వీక్లో నాకు ఆపరేషన్ అయింది. ఒక నెల గ్యాప్ మధ్యలో ఫస్ట్ ఆపరేషన్ అది అయింది. ఇక రెస్ట్ తీసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నాకు దొరికిన వర్కర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అక్కడొక్కడే నా అదృష్టం చేసుకున్నాను అనుకున్నాను. ఎందుకంటే మంచి పని వాళ్ళు దొరకడం చాలా కష్టమే అసలు. నాకు మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు నా వర్కర్సే నాకు తోడు. నాకు ఎవరు లేరు, వాళ్ళే. తర్వాత ఇన్మేట్స్ ఒక్కొక్కరు పెరుగుతూ వచ్చారు. ఒక ముద్దనూరు నుంచి భార్యాభర్త, రిటైర్డ్ టీచర్ భార్యాభర్త ఇద్దరు వచ్చారు. అట్లా అతనితో పాటు వీళ్ళు అలా ఒక్కొక్కరు ఒక 20 మెంబర్స్ దాకా అయ్యారనమాట. అప్పుడు అనేవాళ్ళు అనమాట, జాబ్ చేస్తూ ఇట్లా చేయకూడదు అన్నారు. అప్పుడు నేను ఒక లాయర్ దగ్గర పోయి అడిగాను, జాబ్ చేస్తూ చేయకూడదు అని అంటున్నారు. ఇది నేనేమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం లేదండి, నేను నా సొంతం సరుకు నేను చేస్తున్నాను. నాకు అప్పుడు అమ్మ వాళ్ళు బంగారు పెట్టారు బాగా, ఒక 200 తులాలు, మరి ఎన్ని కేజీలు అవుతుందో తెలియదు కానీ అట్లా ఉండేవి. అప్పుడు 7 వారాల నగలు అలా అనేవాళ్ళు. అమ్మది మంచి నగలు చాలా ఉండేవి అనమాట నా దగ్గర. సో అవి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చి హోము మెల్లగా రన్ చేసుకుంటా వచ్చాను అనమాట. కుదవ పెట్టడము, బ్యాంకుల్లో తేవడము, చేయడము, అట్లా నేను చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నుంచి కూడా ఆ రకంగానే ఆ హోము రన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత జాబ్ ఎట్లా అంటే లాయర్ అన్నారు అనమాట, అట్లా ఏం లేదమ్మా, నాన్ ప్రాఫిట్ కింద చూపిస్తాం మనము, అదేం తప్పు కాదు అని చెప్పినారు. అప్పుడు ఆ వదిలే రాసి ఇచ్చేసింది ఆఫీస్లో కూడా. మా ఆఫీస్లో కూడా అధికారులు కూడా ఎవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా. ఎందుకంటే మేము చేయలేని పని మీరు చేస్తున్నారమ్మా అని వాళ్ళు నాకు టైమింగ్స్లో కానీ ఏది కూడా నాకు సహకరించేవారు అనమాట. ఏదైనా టైము కొంచెం లేట్గా వెళ్ళినా అది పెద్ద పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా ఆఫీస్లో నాకు మంచి సపోర్ట్ దొరికింది. అప్పుడు మొదటి నుంచి కూడా సపోర్ట్ ఉండింది నాకు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక ఆవిడ వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. లాస్ట్ చైర్మన్ వరకు వెళ్ళింది ఆవిడ. చైర్మన్ దగ్గరికి పోయి చాలా అబద్ధాలు చెప్పింది అని నా మీద చెప్తే వాళ్ళు సార్ని పిలిపించి అడిగినారనమాట, ఏంటి ఇట్లా చెప్తుంది, నాకు చంద్రిక చాలా అమాయకంగా చాలా ఇదిగా ఉంది, మేము కూడా చాలా చూసాను అమ్మాయి, ఏంటి ఇలా చెప్పేస్తుంది ఈవిడ అని అంటే అప్పుడు సారు చెప్పారు, అన్ని అబద్ధాలండి, అమ్మాయి జీవితంలో నాశనం చేస్తున్నారు వీళ్ళు, అసలు అమ్మాయికి ఏం తెలియదు, అసలు ఎవరు చెప్పేదంత అబద్ధం, మా భార్య కాదు ఈవిడ, అసలు అతనితో ఉంటుంది ఆవిడ, బ్యారేజ్ చేసుకుంది ఈ అమ్మాయిని, ఇక ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఎందుకంటే తను కామ్గా ఉంటుంది, ఏం సంబంధం లేదు. నా ఉద్యోగం కూడా తీసేసి చూసింది. అప్పుడు సార్ సపోర్ట్ చేస్తున్నారు, రామకృష్ణ శాస్త్రి గారు చెప్పినారనమాట. చెప్తే ఇంకప్పుడు ఆమెనే బయటికి వెళ్ళిచ్చేసారనమాట. అట్లాంటివి కూడా ఎదుర్కొన్నప్పుడు నేను అసలు ఇప్పుడైతే ఎదుర్కోలేనేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మనసు మెత్తరైపోయింది ఇప్పుడు. అప్పుడు అది తెలియదు, అది ఆ ఉప్పిన అదే ఇది నన్ను ముంచేస్తుందేమో అనేది కూడా తెలిసేది కాదు. అది ఇట్లా వచ్చి మీద పడిపోయేది, అలాగే బయటకు వచ్చేసేదాన్ని అనమాట. అట్లా ఇప్పుడు ఆలోచిస్తే భయమేస్తుంది. కానీ మీకు జరిగిన ఒక్కొక్క సిచ్యువేషన్, మీరు వేస్తున్న ఒక్కొక్క అడుగు, అంటే మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ నిజంగా అసలు ఎవరు తట్టుకోలేరు. నేను షాక్లోకి వెళ్ళిపోతున్నాను అసలు మీరు చెప్తుంటే. ఇందాకటి నుంచి ఫస్ట్ డే ట్రాజడీ, సెకండ్ డే ట్రాజడీ, మళ్ళీ ఇంకొకరు ఎవరో లేడీతో వచ్చి ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, షూరిటీ ఇవ్వడం వల్ల, ప్లస్ మళ్ళీ ఇదేంటి హెల్త్ ఇష్యూస్, ఇన్ని అసలు ఒక మనిషి తట్టుకుంటారా అనే ఇది నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చెప్తుంటే నాకు లోపటి నుంచి ఒక భయం వణుకులాగా వస్తుంది, ఎలా తట్టుకున్నారు. అదే కాకుండా ఆ మూమెంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి సర్వీస్ చేయడం అన్న థాట్ అనేది జనరల్గా జరగదు. అసలు విసిగిపోయి ఉంటారు అప్పటికే, ఏది అడుగుపెట్టినా కానీ. ఏంటి ఉద్యోగం ఉంది కాబట్టి సరిపోయింది మీకు, లేకపోతే మీ పరిస్థితి ఏంటి, మీ పిల్లల పరిస్థితి ఏంటి. అసలు ఆ మూమెంట్లో మీరు ఇంత డేర్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి మీరు సర్వీస్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రిక గారు. మీ దీనికి ఆ ధైర్యం దేవుడు ఇచ్చేస్తాడు, ఇంకా అంతే. మనము ఆలోచిస్తే మనకి చేత కాదు, ఇలా జరుగుతుంది ఏంటి నా జీవితంలో, చచ్చిపోదాం అనుకున్న మీరు ఈరోజు ఎంతోమందికి సేవలు అందిస్తున్నారంటే కదా, భగవంతుడు ఏదో పెడతాడండి మనకి, అది నెరవేర్చాలి. ఆ ధైర్యం వల్ల దేవుడు ఇచ్చేస్తాడు అంతే. మనం అలా వెళ్తుంటాం అంతే, దేవుడు మనకి రూట్ గైడ్ చేస్తుంటాడు. కాకపోతే మనం ట్రాక్ చేంజ్ చేసుకోవద్దు, అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను.
మనం స్ట్రైట్గా ఒక మంచి పని కోసం ముందుకు వెళ్తే ఆ భగవంతుడే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. మనం రాంగ్ థాట్స్ తోటి ట్రాక్ చేంజ్ చేసుకుంటే అన్ని ప్రెషర్స్, టెన్షన్స్ ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ టైంలో మన పక్కన మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరండి. ఈరోజు తిను ఎన్నో సర్వీసెస్ చేస్తుంది ఎంతోమందికి. నేను లాస్ట్ టైం ఇక్కడికి హోమ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిశాను. 18 సంవత్సరాల నుంచి ఉన్నాము, 8 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను. వాళ్ళందరికీ సర్వీస్ చేయాలంటే ఎంతో పేషెన్స్ కావాలి. అందులో మామూలుగా ఉన్న వాళ్ళు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఇలా లోబడ అన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ప్రెషర్స్, హెల్త్, ఫైనాన్షియల్, పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఫ్యామిలీ, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ తోటి ఇక్కడి వరకు రీచ్ అయిందంటే నిజంగా చాలా రేర్గా ఉంటారండి ఇలాంటి పర్సన్స్. హ్యాట్స్ ఆఫ్ చంద్రిక గారు. నిజంగా భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమందికి సేవలు అందించాలి అని మీకు రాసి పెట్టి ఉంది కాబట్టి నిజంగా మీరు అన్ని టాబ్లెట్స్ మింగినా కానీ బయటపడ్డారు అంటే ఇట్స్ అ మిరాకిల్ కదా. గాడ్స్ ప్లాన్ ఉంటుందండి. ఏది చేయాలన్నా గాడ్స్ ప్లాన్ ఉంటుంది. ఒక డోర్ క్లోజ్ అయిందంటే ఇంకో డోర్ డెఫినెట్గా ఓపెన్ ఉంటుంది ఖచ్చితంగా. మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని నేను చెప్పాలనుకుంటున్నానండి చంద్రిక గారు. నిజంగా నాకు ఒక దడలాగా అయిపోయింది. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నాకు నిజంగా ఒక గుండె దడ అవుతుందండి నిజంగా స్టోరీ వింటుంటే. బయటకి ఎప్పుడు చూసినా చాలా తక్కువ టైంలో పరిచయం అయ్యాం మేము, కానీ ఎప్పుడూ నవ్వుకుంటా రమ్య అంటూ పలకరిస్తున్న చంద్రిక గారి లోపట ఇంత ఉందని నాకు ఇప్పుడే తెలుసు. ఇప్పుడే అంటే తను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కానీ ఎక్కడ తన పర్సనల్ ఇష్యూస్ బయటకు తీసుకురాలేదు. ఫస్ట్ టైం రాగరమ్య ఆఫీషియల్ అనే తను ఓపెన్ అయ్యారు. అంతే కదా. కరెక్ట్. మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే జబ్బు ఉంది ఆ మనిషికి అని చెప్పారు కదా. అయినా వాళ్ళు దాచిపెట్టి మీకు పెళ్లి చేసేసారు. వాళ్ళు మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. అయినా పెళ్లి జరిగిపోయి జబ్బు పడిపోయి చాలా సిక్ అయిపోయి ఉన్న టైంలో కూడా మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మా అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని తల్లిదండ్రులు కళ్ళ ముందు చూడలేరు కదా. తీసుకెళ్ళిపోతా అన్నా కానీ మీరు ఆ జబ్బు పడ్డ మనిషితోనే మీరు ఆయన కూడా సర్వీస్ చేసుకుంటూ డైవర్స్ కూడా ఇవ్వాలన్న థాట్ కూడా లేకుండా మీ జీవితం కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్న రోజులలో మ్యారేజెస్ అంటే చాలా ఈజీ థింగ్ అయిపోయింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే క్షణికావేశంతో ఆలోచన లేకుండా సూసైడ్స్ చేసుకోవడము, అది పేరెంట్స్తో డిస్కస్ చేయడము, లేదంటే ఇంట్లో ఎవరు క్లోజ్గా ఉంటే బ్రదర్సో, సిస్టర్సో, నైబర్సో ఎవరికైనా షేర్ చేసుకుంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు మీకున్న పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళకి లేదు కదా. చాలా మంది చనిపోతున్నారు. అలాంటి వాటిపైన మీ స్పందన? మా అమ్మ వాళ్ళు కూడా అప్పుడు అడిగారు నన్ను, ఎందుకు చిన్న పాప, మనము ఇతనికి చాలా ఆరోగ్యం బాగలేదు, సో ఎందుకు ఇట్లా వద్దు మనం ఉన్నామని మా నాన్నగారు వాళ్ళతో మాట్లాడారు అనమాట. మా పాపని తీసుకెళ్ళిపోతాం మేము అని చెప్పి. అంటే మీ ఇష్టం అన్నారు వాళ్ళు. అతను కూడా అదే చెప్పారు, మీ ఇష్టం అని చెప్పారు. నాన్న నన్ను అడిగినారు అనమాట. అమ్మ నాన్న అందరు కూర్చోబెట్టి, ఇట్లా ఉందమ్మా ఎన్నాళ్ళు ఇట్లా వద్దు, మనకి మొన్ననే కదా మ్యారేజ్ అయింది కూడా, వద్దు డైవర్స్ తీసేసుకో నువ్వు అని చెప్పాను. తీసుకుంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చేయొచ్చు అనే ఆలోచన చెప్పారు వాళ్ళు. నాకు ఏం చెప్పాను కదా, నాకు మ్యారేజ్ అంటే తెలియదు. సో అతను ఏంటంటే నాకు అతనికి లోపల ఎక్కడో ఉందనుకుంటా. ఎందుకంటే చాలా చిన్న పిల్ల, పైగా మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నాము, అయినా అమ్మాయి తిరగబడలేదు, ఎవరితో చెప్పుకోలేదు, బయటికి కూడా ఒక విధమైన కృతజ్ఞత ఉండింది అతనికి. దాంతో అతను నన్ను భార్యగా చూడలేదండి, ఇప్పుడు కూడా ఒక కూతురులాగా చూసేవాడు. ఒక అమ్మాయిలాగా దగ్గర ఆప్యాయత. మా మేనమ్మ, మా మామ, మా అత్త దగ్గర పెరిగాను కదా. మా మామ చాలా, మా అత్త జనరల్గా నా బ్లడ్ రిలేషన్, మా మేనత్త మా నాన్నకు. కానీ ఆమె భర్త మాకు ఎట్లా దూరమే కదా, మేనత్త భర్త ఆయన. కానీ ఆయన ఎట్లా చూసారంటే ప్రపంచంలో ఏ తండ్రి కూడా బిడ్డని అంత బాగా చూడలేను. నిజంగా నేను చెప్తున్నాను. అసలు తండ్రి ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది అనేది నాకు ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఎంత బాగా చూసేవాడు అసలు. ఆయన చనిపోయినాక, నేను చనిపోతే 1 సంవత్సరం నేను మనిషిని కాలేకపోయినానండి.
ఇప్పుడు ఏమి చనిపోతే ఏదో 11 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడతారు. కానీ నేను అప్పటికి నా మ్యారేజ్ అయింది కదా, అయినా నేను తట్టుకోలేకపోతే అప్పుడు కూడా నాకు తను ఒక తండ్రి దగ్గర తీసి, మా మామ ఎలా నన్ను దగ్గర తీసి అల్లరి చేసిన, గొడవ పెట్టిన, ఏడ్చిన, ఆయన నేను కొట్టిన ఏ రోజు ఆయన నన్ను ఇది చేసేవాడు కదా. నాకు ఏదైనా కావాలంటే కావాల్సిందే అట్లా తెచ్చేవాళ్ళు అనమాట. సేమ్ తను కూడా ఆ రకంగా చూసేవాడు నాకు. అతన్ని భర్త అనే దానికంటే నాకు మా మామలో మా తండ్రిలో ఉండే ప్రేమ నాకు ఎక్కువ ఎఫెక్షను కనిపించేది. అందుకనే నేను ఏ రోజు పక్కకు పోలేదు అతను వదిలిపెట్టి, అతనితోనే ఉండేదాన్ని. నేను అంతా ఇదిగా ఉండేవాళ్ళం మేము. అట్లా ఉండి నేను ఒక్కసారి ఇట్లా అనేటప్పటికి మా నాన్న నాకు నచ్చలేదు. అది ఎందుకు ఎట్లా వదిలిపెట్టిపోవాలో, నేను అసలు ఎందుకు వెళ్ళిపోవాలి, ఏమైతుంది బాగలేకపోతే డాక్టర్ని చూపిస్తున్నాను కదా. మా ఊర్లో డాక్టర్ శర్మ గారని ఉండేవారు అనమాట. ఆయన ఇంటికి వచ్చి అంతా ఆయనకు మొత్తం వైద్యం అంతా ఆయన చేసేవారు. ఆయన నాకు చెప్పేవారు, ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలమ్మా, నాకు చిన్నపిల్లలు నేర్పించేవాడు అనమాట. ఇట్లా చేసి అట్లనే ఆయన ఏం చెప్తే అది చేసేదాన్ని అనమాట. అట్లా చేసుకుంటూ వచ్చాను. అట్లాంటి నేను ఇప్పుడు ఎట్లా వదిలిపెట్టి, నేను వదిలేస్తే ఏమైపోతాడు తను, అసలు ఎవరు చూస్తారు ఆయన్ని అని ఒక ఉండేది. నేను ఒప్పుకోలేదన్నమాట. వద్దు నాన్న అంటే, వద్దమ్మా అట్లా అనద్దమ్మా, నీ లైఫ్ అంతా పోతుంది అని అంటే, ఎక్కడికి పోతుంది, నాతోనే ఉంటుంది, నేను ఎక్కడికి పోతాను, నాకు నేను అతనితోనే ఉంటాను అని చెప్పిన. నిజంగా రమ్య ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అప్పుడు నేను పడ్డంది ఆయన చాలా లాస్ట్ స్టేజ్లో. అసలు తను ఇక చాలా ఎక్కువైపోయింది అన్నమాట ప్రాబ్లం, హార్ట్ ఇది. డాక్టర్లు చెప్పినారు అనమాట, ఇంకేం చేయలేము మేము అని అంటే, మా వాళ్ళంతా ఒకటే నేను అన్నాను ఆడుతున్నాను. అపోలో హాస్పిటల్లో చెన్నైలో, అప్పుడు పెద్ద హాస్పిటల్, అక్కడ అపోలో అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు, అది హార్ట్ పెద్ద హాస్పిటల్ అనమాట. అక్కడికి తీసుకెళ్ళవా, ఎందుకంటే ఏమన్నా అయిందనుకో, అక్కడికి వెళ్ళింటే ఆయన బాగుండేవాడేమో, బతికేవాడేమో, మీరు తీసుకెళ్ళలేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది నాన్న, తీసుకెళ్ళని అడిగాను నేను. అంటే 17 years అంతే. అప్పుడు మా నాన్న, మా బంధువులంతా చెప్పాను, మాదంతా ఒక ఊరు ఉన్నట్లు ఉంటుంది మాదంతా ఆకలి వీధిలో. అందరూ వచ్చినారు రమ్య, అందరూ హాస్పిటల్ చుట్టూ తిరిగేటోళ్ళు, వాళ్ళు తెలియదు అసలు. వాళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు, లేదు పాప చెప్పింటే చేద్దాము అని చెప్పేసి. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు రాత్రి ట్రైన్ నిండా మా వాళ్ళే అసలు, అక్కడ కడపలో అంతా కలిసి అపోలోకి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసినారు. అక్కడ ఐసీయూలో పెట్టారు. అసలు ఎట్లా ఉంటుందంటే ఐసీయూ అంత భయం వేస్తుంది. అప్పుడే ఎవరు నాగేశ్వరరావు గారు హార్ట్ ప్రాబ్లం అటాక్ వచ్చేప్పుడు అక్కడ జయప్రద ఏదో సూసైడ్ చేసుకున్నారు ఆవిడప్పుడు, మ్యారేజ్ అయ్యి. అప్పుడు వాళ్ళ 2 కేసులు అక్కడ ఉన్నాయి వెళ్ళినప్పుడు. అప్పుడు ఈయనను కూడా అక్కడ ఐసీయూలో పెట్టినారనమాట. సో లాస్ట్ వాళ్ళకు తెలిసిపోయింది అతను బతకడని చెప్పేసి. అది కూడా నాకు మైండ్లోకి వచ్చేది కాదనమాట. ఏదో కూర్చున్నాను అమ్మ వాళ్ళతో పాటే, 1 నిమిషం అట్లా పోయేదిలోకి పోయి చూసి వచ్చేది, అట్లా చేసేదాన్ని అనమాట. సో వాళ్ళు చెప్తే డాక్టర్స్ చెప్పినారంటే, అప్పుడు మా నాన్న మా తమ్ముడికి, పెద్ద తమ్ముడికి ఫోన్ చేశారు, అసలు పరిస్థితి బాగలేదురా అట్లా అంటే, నేను డబ్బులు తీసుకొని వస్తానా అని చెప్పి వాడు చెప్పినాడంట. సో లాస్ట్ డాక్టర్లు పిలిచినారు లోపలికి వెళ్ళాను నేను. అసలు బాడీ మొత్తం ఇక్కడి వరకు మొత్తం స్పర్శ కూడా పోయింది. అది అంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు, అప్పుడు తెలియదు అది కూడా. సో దగ్గరికి వెళ్తే అతను నా స్పర్శకు మాత్రమే స్పందిస్తున్నాడు. ఎవరైనా పోయి పట్టుకున్నా, మాట్లాడినా ఎవరు పలికేటోడు కాదు. అసలు స్పందన ఏళ్ళు కూడా కదల్లా. నేను పోయి ఇలా పట్టుకుంటే అప్పుడు కొంచెం ఇలా అనమాట. సో నాతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళు అనుకున్నారు అంటే వాళ్ళ తర్వాత అంటే అతనికి ఎంత బాధ ఉందో లోపల, పోతే ఇలా చేస్తుంది లాస్ట్ ఇట్లా నేను వెళ్ళిపోతున్నాను, ఎట్లా బతుకుతుంది అనే బాధ కూడా తనకు లోపల ఉంటుందేమో. ఇంకా లాస్ట్ ఇంకా ప్రాణం పోతుందనగా డాక్టర్స్ వెంటనే తీసుకెళ్ళిపోండి అన్నారు. నన్ను తీసుకొచ్చేసారు బయటికి. తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా, లోపలికి తీసుకెళ్ళిపోయి మత్తు ఇంజక్షన్ ఇచ్చేసారు నిద్రపోవడానికి. అతను చనిపోయినాడు, అక్కడ నాకు ఇంజక్షన్స్ ఇచ్చేసినారు. ఇక తీసుకొని వచ్చి మా తమ్ముడు వచ్చేసినాడు అప్పుడే డబ్బులు తీసుకొని. నేను సూట్ కేసు నిండా డబ్బులు తెచ్చినా, నా బాగా ఎట్లా చచ్చిపోతాడు అని వాడు. అట్లా పోవడానికి లేదు, అట్లా నేను డబ్బు తెచ్చిన నాన్న. అతను మా ఇంట్లో అందరికీ కూడా, రమ్య, మా తమ్ముళ్ళు అందరూ కూడా మేమంతా చిన్న పిల్లలం అనమాట. అతని చుట్టూ అతను ఒళ్ళో పడుకోవడము, కథలు చెప్పడము. అతని భర్తగా నేను చూడలేదు రమ్య. నేను అతను పోగొట్టుకోవడం, నాకు ఇతని దగ్గరికి అలా రావడము, నిజంగా నేను ఏం పాపం చేసుకున్నాను అనిపిస్తుంది.
మేము బాగుండే వాళ్ళం, మేము ఒక మనశాంతి కన్నా బతికేదాన్ని. బతుకుతున్నాను కానీ జీవశవంలో అయినా బతుకుతున్నాను. ఏదో తిరుగుతున్నాను, నడుస్తున్నాను, చేస్తున్నాను పని, కానీ లోపల బాధ ఎవరికి చెప్పుకోలేను నేను. చూసారు కదండి, ఇప్పటికీ కూడా స్టిల్ ఆ జబ్బు పడి చనిపోయిన భర్త కోసం తను ఎలా, తనకేం తెలియదు అసలు అప్పుడు అలాంటి భర్త కోసం తను ఎంత ఆవేదన పడుతూ, ఎవరికి ఇట్లాంటి కష్టం రాకూడదండి అసలు. ఇంత సర్వీస్ చేస్తూ ఇంత ధైర్యంగా ఉండే చంద్రిక గారి గుండెలో ఇంత బాధ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ ఈరోజు తను అంతా ఓపెన్ అయిపోతున్నారు. అసలు ఏంటి చంద్రిక గారు ఇంత సర్వీస్ ఎలా చేస్తున్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అని కనుక్కుందామని నేను వచ్చాను. ఇది చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి డైవర్స్ అంటారు, గొడవ పెట్టుకొని పుట్టింట్లోకి వెళ్ళిపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఇలాంటివన్నీ చేస్తున్న ప్రజల మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇలాగా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారా చెప్పారండి, ఎక్కడో ఉంటారు కానీ 17 years కి భర్త, 17-18 years కి భర్త జబ్బు పడి చనిపోతున్నాడు. ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని వయసు. అప్పటికే ఒక పిల్ల తల్లి, ఏమి తెలియని వయసులో తనకి ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్, 20 years, 30 years ఆ ఇన్సిడెంట్ జరిగింది. 50 years బ్యాక్ జరిగింది. కాబట్టి తను అలా భర్త ఆయన్ని ఒక తండ్రిలాగా ప్రేమగా చూసుకున్నాడు. ఆయన లాస్ట్లో చనిపోయే ముందు బాధపడ్డాడు, చిన్న పిల్లల్ని నాకు ఇచ్చి పెళ్లి చేసినారు, నేను ఇప్పుడు చనిపోతా. ఆయన తెలిసిపోయింది చనిపోతానని. ఆయన చనిపోతూ లోపల వేదన పడ్డాడు, ఈమె ఎట్లా తర్వాత అనేది. కానీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాధపడ్డారు. ఆయన చనిపోతూ బాధపడ్డారు, తినేమో భర్త కదా అని తలుచుకొని ఒక తండ్రి లాగానో ఒక మేనమామలాగానో నన్ను చూసుకున్నాడని తను బాధపడి, ఈరోజు తన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటే తను అది చూపించిన ప్రేమనే. సో చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి షేర్ చేసుకోండి, మీ మనసులో కానీ మీకు ఏమైనా బాధ అనిపిస్తే షేర్ చేసుకోండి. ఆత్మహత్యలు, చంపడాలు, చచ్చిపోవడాలు ఇలాంటివన్నీ చేయకండి ప్లీజ్.